everybody, నేను విత్ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో, దట్ ఈస్ కిడ్స్ రిలేటెడ్ వీడియోని మొదలు పెట్టే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్స్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో కిడ్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని చాలా క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చెప్పడం జరిగింది. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఇస్ తిండిబోతు. బాగా ఎక్కువగా తింటూ ఉంటే వాళ్ళని ఇలా అంటూ ఉంటారు కదా. సో తిండిబోతుని ఇంగ్లీష్లో గ్లటన్ అని చెప్తాం. నా సెకండ్ క్వశ్చన్ ఇస్ నేను ఎంత తిన్నా సరే లావ్ అవ్వను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో నో మ్యాటర్ హౌ మచ్ ఐ ఈట్ ఐ డోంట్ గెట్ ఫ్యాట్. ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం ఇంకో 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఇస్ చీపురు అలాగే చేట. చీపురు మరియు చేట ఇల్లు ఊడుస్తున్నప్పుడు యూస్ చేస్తూ ఉంటారు కదా, వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దెమ్ బోత్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. అదేంటంటే చెత్తంతా చెత్త చాటలోకి వెయ్యి లేదా ఎత్తు. ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో ఉండబోయే ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే అన్నం తినకుండా గడ్డి తింటావా. పిల్లలు అస్సలు అన్నం తినకుండా గోలో చేస్తూ ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో విల్ యూ ఈట్ గ్రాస్ వితౌట్ ఈటింగ్ రైస్? విల్ యూ ఈట్ గ్రాస్ వితౌట్ ఈటింగ్ రైస్? ఈ విధంగా అడుగుతాం. అదే నువ్వు ప్రతిరోజు అన్నం తినడానికి చాలా నాటకాలు వేస్తున్నావు లేదా చాలా నాటకాలు చేస్తున్నావు, ఇలా అడగాలనుకుంటే యు ఆర్ మేకింగ్ అ లాట్ ఆఫ్ డ్రామా ఎవ్రీ డే జస్ట్ టు ఈట్ రైస్. ఆర్ యు ఆర్ మేకింగ్ అ లాట్ ఆఫ్ డ్రామా ఎవ్రీ డే జస్ట్ టు కంప్లీట్ యువర్ మీల్. ఈ విధంగా చెప్తాం. యు ఆర్ మేకింగ్ అ లాట్ ఆఫ్ డ్రామా అంటే నువ్వు చాలా డ్రామా చేస్తున్నావు అని. Another example is feeding you rice has become a big headache. Or feeding you rice has become a big headache for me. అంటే నీకు అన్నం తినిపించడం నాకు చాలా పెద్ద తలనొప్పిగా మారిపోయింది అని. సెంటెన్స్ నెంబర్ 2 is ఈజీగా ఏది రాదు, కష్టపడాలి. పిల్లలకి ఇలాంటివి చిన్నప్పటి నుంచే చెప్తూ ఉండాలి కదా. సో దీన్ని ఇంగ్లీష్లో నథింగ్ కమ్స్ ఈజీ, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. నథింగ్ కమ్స్ ఈజీ, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఈ విధంగా చెప్తాం. అదే నువ్వు చదవకుండా నీకు మార్కులు ఎలా వస్తాయి? నువ్వు కష్టపడి చదివితేనే నీకు మార్కులు వస్తాయి. ఇలా చెప్పాలనుకుంటే హౌ విల్ యూ గెట్ మార్క్స్ వితౌట్ స్టడీయింగ్? యూ విల్ గెట్ దెమ్ ఓన్లీ ఇఫ్ యూ స్టడీ హార్డ్. హౌ విల్ యూ గెట్ మార్క్స్ వితౌట్ స్టడీయింగ్? యూ విల్ గెట్ దెమ్ ఓన్లీ ఇఫ్ యూ స్టడీ హార్డ్. ఈ విధంగా చెప్తాం. యూ విల్ గెట్ ఓన్లీ ఇఫ్ యూ స్టడీ హార్డ్ అంటే నువ్వు బాగా కష్టపడి చదివితేనే నీకు మార్కులు వస్తాయి అని. Another example is not just marks. Whatever you want to earn, you have to work hard for it. Not just marks. Whatever you want to earn, you have to work hard for it. అంటే మార్కులే కాదు, ఏది సంపాదించాలన్నా సరే నువ్వు దానిని కష్టపడి సంపాదించాలి అని. సెంటెన్స్ నెంబర్ 3 is సరిగ్గా కూర్చో లేదంటే పడతావు. ఇలాంటివి కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో సిట్ ప్రాపర్లీ అదర్వైజ్ యూ విల్ ఫాల్. ఆర్ యూ సిట్ ప్రాపర్లీ అదర్వైజ్ యూ విల్ ఫాల్ డౌన్. ఈ విధంగా చెప్తాం. అదర్వైజ్ అంటే లేకపోతే అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ why are you bending instead of sitting properly on the chair? Why are you bending instead of sitting properly on the chair? అంటే నువ్వు కుర్చీలో సరిగ్గా కూర్చోకుండా ఎందుకు వంగుతున్నావు అని. ఇదే సెంటెన్స్ని why are you slouching instead of sitting properly on the chair? ఇలా కూడా చెప్పచ్చు. స్లౌచింగ్ ఆర్ స్లౌచ్ అంటే వంగిపోయి కూర్చోవడం అని. Another example is because of you already 2 chairs have broken, remember that. Or because of you already 2 chairs have broken, you remember that. అంటే నీ వల్ల ఆల్రెడీ 2 కుర్చీలు విరిగిపోయాయి, నువ్వు దాన్ని గుర్తుపెట్టుకో అని. సెంటెన్స్ నెంబర్ 4 is చిన్న పనులు కూడా చేసుకోకపోతే ఎలా? ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇఫ్ యూ డోంట్ ఈవెన్ డూ స్మాల్ టాస్క్స్ యువర్ సెల్ఫ్ దెన్ హౌ విల్ యూ మేనేజ్? ఇఫ్ యూ డోంట్ ఈవెన్ డూ స్మాల్ టాస్క్ యువర్ సెల్ఫ్ దెన్ హౌ విల్ యూ మేనేజ్? ఈ విధంగా అడుగుతాం. హౌ విల్ యూ మేనేజ్ అంటే చేసుకోకపోతే ఎలాగా అని. అదే ఇప్పటి నుంచి నీ సాక్స్ నువ్వే ఉతుక్కోవాలి. ఇలా చెప్పాలనుకుంటే ఫ్రమ్ నౌ ఆన్ యూ హ్యావ్ టు వాష్ యువర్ ఓన్ సాక్స్. ఫ్రమ్ నౌ ఆన్
యూ హ్యావ్ టు వాష్ యువర్ ఓన్ సాక్స్. ఈ విధంగా చెప్తాం. ఫ్రమ్ నవ్ ఆన్ అంటే ఇప్పటి నుండి అని. అదే వీటితో పాటు నువ్వు నీ స్నాక్స్ బాక్స్ని కూడా ప్యాక్ చేసుకో. ఇలా చెప్పాలనుకుంటే along with this you also have to pack your own snacks box. along with this you have to pack your own snacks box. ఈ విధంగా చెప్తాం. along with this అంటే దీంతో పాటు అని. సెంటెన్స్ నెంబర్ 5 is ఇన్ని నీళ్లు ఎందుకు పడేశావు. పిల్లలు అన్నాక ఇలాంటివి చేస్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో why did you spill so much water. why did you spill so much water. ఈ విధంగా అడుగుతాం. స్పిల్లింగ్ వాటర్ అంటే నీళ్లు పడేయడం లేదా వంపేయడం అని. అదే ఇలా నీళ్లు వేస్ట్ చేయడము అస్సలు మంచి పద్ధతి కాదు లేదా అస్సలు మంచి అలవాటు కాదు. ఇలా చెప్పాలనుకుంటే వేస్టింగ్ సో మచ్ వాటర్ ఇస్ నాట్ అ గుడ్ హ్యాబిట్ అట్ ఆల్. వేస్టింగ్ సో మచ్ వాటర్ ఆర్ వేస్టింగ్ వాటర్ ఇస్ నాట్ అ గుడ్ హ్యాబిట్ అట్ ఆల్. ఈ విధంగా చెప్తాం. నాట్ అ గుడ్ హ్యాబిట్ అట్ ఆల్ అంటే అస్సలు మంచి అలవాటు కాదు అని. అదే ఇఫ్ యూ వేస్ట్ వాటర్ లైక్ దిస్ ద అదర్ పీపుల్ ఇన్ ద బిల్డింగ్ విల్ స్కోల్డ్ us. ఇఫ్ యూ వేస్ట్ వాటర్ లైక్ దిస్ ద అదర్ పీపుల్ ఇన్ ద బిల్డింగ్ విల్ స్కోల్డ్ us అంటే నువ్వు ఇలాగే నీళ్లు వేస్ట్ చేసినట్లయితే బిల్డింగ్లో ఉన్న మిగతా వాళ్ళు మనల్ని తిడతారు అని. సెంటెన్స్ నెంబర్ 6 is ప్రతి వస్తువుని అలా విరగ్గొట్టకు. ఇది కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని డోంట్ బ్రేక్ ఎవ్రీథింగ్ లైక్ దట్. డోంట్ బ్రేక్ ఎవ్రీథింగ్ లైక్ దట్. ఈ విధంగా చెప్తాం. డోంట్ బ్రేక్ లైక్ దట్ అంటే అలా విరక్కొట్టొద్దు అని. అదే నువ్వు ఇలాగే అన్ని వస్తువులు విరక్కొడుతూ ఉంటే నీకు ఎవ్వరు ఏది కొనివ్వరు. ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ కీప్ బ్రేకింగ్ ఎవ్రీథింగ్ లైక్ దట్ నో వన్ విల్ బై యూ ఎనీథింగ్. ఇఫ్ యూ కీప్ బ్రేకింగ్ ఎవ్రీథింగ్ లైక్ దట్ ఆర్ లైక్ దిస్ నో వన్ విల్ బై యూ ఎనీథింగ్. ఈ విధంగా చెప్తాం. నో వన్ విల్ బై యూ ఎనీథింగ్ అంటే నీకు ఎవరు ఏది కొనిపెట్టరు అని. అదే నువ్వు బొమ్మలతో ఆడుకోకుండా ఎందుకు విరగ్గొడతావో నాకు అర్థం కాదు. ఇలా అడగాలనుకుంటే ఐ డోంట్ అండర్స్టాండ్ వై యూ బ్రేక్ ద టాయ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేయింగ్ విత్ దెమ్. ఐ డోంట్ అండర్స్టాండ్ వై యూ బ్రేక్ ద టాయ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేయింగ్ విత్ దెమ్. ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే నీకు మళ్ళీ జలుబు చేసిందా. పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి సెంటెన్స్ చాలా తరచుగానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ క్యాచ్ అ కోల్డ్ అగైన్. డిడ్ యూ క్యాచ్ అ కోల్డ్ అగైన్. ఈ విధంగా అడుగుతాం. డిడ్ యూ క్యాచ్ కోల్డ్ ఆర్ డిడ్ యూ క్యాచ్ అ కోల్డ్ అంటే నీకు జలుబు చేసిందా అని. అదే నేను నిన్ను కూల్ డ్రింక్స్ తాగొద్దని చెప్పాను అయినా కూడా నువ్వు తాగావు అందుకే నీకు మళ్ళీ జలుబు చేసింది. ఇలా చెప్పాలనుకుంటే ఐ టోల్డ్ యూ నాట్ టు డ్రింక్ కూల్ డ్రింక్స్ బట్ యూ స్టిల్ డిడ్. దాట్స్ వై యూ కాట్ అ కోల్డ్ అగైన్. I told you not to drink cool drinks, but you still did. That's why you caught a cold again. ఈ విధంగా చెప్తాం. You still did అంటే నువ్వు అయినా కూడా చేసావు అని. Another example is when you catch a cold, it annoys me more than it annoys you. When you catch a cold, it annoys me more than it annoys you. అంటే నీకు జలుబు చేసినప్పుడు నీకంటే ఎక్కువ నాకు చిరాకుగా అనిపిస్తుంది అని. ఇప్పుడైతే లాస్ట్ సెంటెన్స్ని చూద్దాం. అదేంటంటే నీ గొడవకి తలనొప్పి వస్తోంది లేదా నాకు తలనొప్పి వస్తోంది. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యువర్ క్వారల్ ఈస్ గివింగ్ మీ అ హెడేక్ ఆర్ యువర్ ఫైట్ ఈస్ గివింగ్ మీ అ హెడేక్ ఆర్ యువర్ మెస్ ఈస్ గివింగ్ మీ అ బ్యాడ్ హెడేక్ అంటే నీ గొడవ లేదా ఈ చిందరవందర నాకు చాలా తలనొప్పి తెప్పిస్తోంది అని. అదే నాకు ఈరోజు కాస్త పనుంది కనీసం ఈ రోజైనా మీ ఇద్దరు కొట్టుకోకుండా ఉండండి. ఇలా చెప్పాలనుకుంటే ఐ హ్యావ్ సమ్ వర్క్ టుడే సో అట్లీస్ట్ ఫర్ టుడే యూ బోత్ డోంట్ ఫైట్. ఐ హ్యావ్ సమ్ వర్క్ టుడే సో అట్లీస్ట్ ఫర్ టుడే యూ బోత్ డోంట్ ఫైట్. ఈ విధంగా చెప్తాం. అట్లీస్ట్ ఫర్ టుడే అంటే కనీసం ఈ రోజుకైనా అని. Another example is నేను టీవీ ఆన్ చేస్తాను మీ ఇద్దరు టీవీ కాసేపు చూసి నిద్రపోండి. ఇలా చెప్పాలనుకుంటే I will turn on the TV, watch it for a while and then both of you go to sleep. I will turn on the TV, watch it for a while and then both of you go to sleep. ఈ విధంగా చెప్తాం. both of you go to sleep అంటే మీ ఇద్దరు వెళ్ళి నిద్రపోండి అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.